కొంతమందికి ఎక్కువ రోజులవుతది బ్లీడింగ్. ఆల్‌మోస్ట్ 5-7 డేస్, కొంతమందికి 10 డేస్ అలా అవుతూనే ఉంటది. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. అనీమియాతో వచ్చేస్తూ ఉంటారు. సో, అప్పుడు మనము ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? బ్లీడింగ్ ఎక్కువ అవ్వడాన్ని మెనోరేజియా అంటాము. ఈ మెనోరేజియా అనేది అదే మోర్ దాన్ 7 డేస్ హెవీ బ్లీడింగ్ లైక్ డైలీ 4-5 ప్యాడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకు ఫస్ట్ టెంపరరీగా బ్లీడింగ్ స్టాప్ చేయడానికి మేము కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము. కొంచెం బ్లీడింగ్ తగ్గగానే వెంటనే వీళ్ళకి ఇన్వెస్టిగేషన్స్. ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే బేసిక్ అల్ట్రాసౌండ్ చేస్తాము. యూఎస్జీ పెల్విస్, ట్రాన్స్‌వెజనల్ స్కాన్ చేస్తాము. ఈ పెల్విస్‌లో మనకు యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఈ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అందులో అని చూస్తాము. అంటే యూజువల్‌గా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? స్ట్రక్చరల్ కాజెస్‌లో మనకి చెప్తే యూట్రస్‌లో అయితే ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచిలో గడ్డలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాలిప్స్. పాలిప్స్ అంటే ఎండోమెట్రియల్ క్యావిటీలో పాలిప్స్ చిన్న చిన్న మాంసం గ్రోత్ అంటాము. పాలిప్స్ ఉండొచ్చు. నెక్స్ట్ అడినోమయోసిస్. అడినోమయోసిస్ అనే కండిషన్ అంటే యూట్రైన్ వాల్ లోపల వీళ్ళకి మనకు నార్మల్ బ్లీడింగ్ ఎలా అవుతుందో లోపల కూడా డిపాజిట్స్ ఉంటాయి. డిపాజిట్స్ ఉంటాయి. దానివల్ల కొంచెం యూట్రస్ సైజ్ స్కాన్ లో మనకు పెద్దగా కనిపిస్తుంది అడినోమయోసిస్.